హాయ్ అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు దివ్య ప్రణీత్ వ్లాగ్స్ అండి. ఫీవర్ వస్తూ ఉంది కాబట్టి 2 డేస్ నుంచి అయితే వాయిస్ అయితే ఇవ్వలేకపోయాను. ఈరోజు అయితే వాయిస్ ఇస్తున్నాను. అందరికీ ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని అయితే మహా ఏకాదశి అని కూడా అంటారు. చాలామంది ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే అమ్మగారింట్లోనే పెడతారు. ఈరోజు మహావిష్ణువు గారైతే గాఢ నిద్రలోకి వెళ్ళి తిరిగి 4 నెలల తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఉద్దాన ఏకాదశి రోజునైతే లేస్తారండి. ఈ 4 నెలలు అయితే మనకైతే చతుర్మాసంగా పిలుస్తారు. చాలామంది ఋషులు మునులు అందరూ ఈ మాసంలో ఈ 4 నెలల్ని చాలా పవిత్రంగా అయితే కొలుస్తారు. నాకు వాయిస్ అయితే బాగలేదు, అందుకే నేను కొంచెం గట్టిగా అయితే చెప్పలేకపోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయితే నేను నాకున్నంతలో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను ఉపవాసం అయితే ఉండలేదండి, హెల్త్ బాగలేదని చెప్పి ఉపవాసం లేను. ఈ విధంగా కుకింగ్ అంతా చూపిస్తున్నాను అనుకోవద్దు. జస్ట్ మిరపకాయ బజ్జీ అయితే చేసేసి చిన్నగా వైట్ రైస్ పప్పు పక్కన పికిల్తో అయితే వండేసినాను. మన వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది అయితే లైక్ చేయడం లేదండి. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఈరోజు నైట్కి ఎంతమంది జాగారం ఉంటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి.